ఒకసారి డాక్టర్ రామ్నాథ్ గారిని, అదేవిధంగా మన ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారిని, వేపాటి చిరంజీవిరావు గారిని, వాళ్ళు కూడా ఒకసారి డయాస్ మీదకి వస్తే ఒకసారి ఫోటో కోసం. గారు డాక్టర్ ఎందుకన్నా అంటే ఆయన నిన్నే అమెరికన్ యూనివర్సిటీ ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది. ఆయనకి డాక్టర్ రామనాథ్ గారిని ఒకసారి సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని గంటల క్రితమే ఆయనకి వచ్చింది అది డాక్టరేట్. ఆ తర్వాత పాకలపాటి రఘువర్మ గారు ఎమ్మెల్సీ, ఈయన ఫ్రమ్ వైజాగ్. మీకు అందరికీ పరిచయం వంగలో చూపెడుతున్నాం. ఇంకా అదేడు అప్పారావు గారిని, నేనే అప్పు గారిని వీళ్ళందరినీ పరిచయం చేయాలి మనం, అక్కర్లేదు కదా. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసం ముందు, ఎందుకంటే ముందు ఆయన దాని మీద 4 ముక్కలు చెప్తారు. ఆయన యూ టేక్ యూర్ 4 ముక్కలు మామూలుగా అన్నాం సార్, యూ కెన్ టేక్ యూర్ ఓన్ టైం అండి. గౌరవం, అభిమానంతో, రామనాథ్ గారి మీద గౌరవంతో, నా మీద ఇష్టంతో ఏర్పాటు చేసిన మా గన్ని కృష్ణ గారు, డాక్టర్ గన్ని భాస్కరరావు గారు, నాతో పాటు పనిచేసిన నా సహచర జర్నలిస్ట్ మిత్రులు, నగర ప్రముఖులు అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేశానండి 1994 నుంచి. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మన రాజమండ్రి, మన జిల్లాకే వచ్చారు. చాగల్నాడు ఎత్తుకోతల పథకం అని ప్రారంభోత్సవానికి. అప్పుడే మొదటిసారిగా వారితో నాకు కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక జర్నలిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఇట్లా రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గానే చూసాం, అంతవరకే తెలుసు. కానీ డాక్టర్ రామ్నాథ్ గారితో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఎన్నో కోణాలు, అంతకు మించి ఏదో ఉన్నది అన్న విషయం అవగతమైంది క్రమేణా. రామనాథ్ గారు ఎప్పుడు కలిసినా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పని అయితే ఎలా చేసేవారు, ఈ పని ఎలా చేసేవారు అనేది చెబుతుంటారు. ఆయన ఆలోచన ఒక ప్రపంచాన్ని మార్పు చేసే ఆలోచన అనమాట. అప్పుడు ఉదాహరణకి నిన్నే మనం పేపర్లో చూసాం, ఈ బీహార్లో ఈ డ్రోన్స్ పెట్టేసి ఈ పొలాలకి ఇట్లా మందులు చేయటం, దీనికోసం శిక్షణ ఇస్తున్నారని. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డ్రోన్ కార్పొరేషన్ అని పెట్టి అప్పుడు ఈ మందులు చల్లటానికి కూడా చేశారు. అట్లా వారి ఆలోచనలు ఎన్నో మన ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా కొన్ని మార్గదర్శనమైనవి. అందుకని ఈ చంద్రబాబు నాయుడు గారిలో కొన్ని దాగి ఉన్న కోణాలు, వీటిని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో డాక్టర్ రామ్నాథ్ గారి అనుమతితో కొన్ని విషయాలు సేకరించి దీన్ని పొందుపరచడం జరిగింది. ఇది ఏంటంటే ఇది ఫ్యూచర్గా భావితరాలకు కూడా ఈ ఉపయోగపడే ఆలోచనలు, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక దార్శనికుడిగా, ఒక భవిష్యత్ ప్రదాతగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ కోణంలో ఆయన్ని బంధించకుండా ఇట్లా చూడాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారి విలువని మనం 10 మందికి తెలియజెప్పాలనే ఈ రామనాథ్ గారి లక్ష్యానికి, ఆయన ఆశయానికి అనుగుణంగానే ఈ పుస్తకాన్ని నా మిత్రుడు మిక్కిలేని శ్రీకాంత్ గారి సహకారంతో దీన్ని ప్రచురించి అందరికీ ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుందండి. ఇది ఉచితంగా అని ఎందుకు అంటున్నాం అంటే దానికి విలువ అనేది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు X.O అనేది ఒక అనంత భావజాలికుడు, అది ఇన్ఫినిట్ ఎక్స్ అంటే. అలాగే ఈ పుస్తకం కూడా దానికి విలువ అనేది ఉండటం భావ్యం కాదనే ఉద్దేశంతో అందరికీ కూడా ఉచితంగా అందజేస్తున్నామండి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈనాటి చంద్రబాబు X.O అనంత భావజాలికుడు అనే ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన మాజీ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు, మేధో వర్గానికి సంబంధించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి శ్రోతకి పేరు పేరున నా నమస్సమాంజలి. ముఖ్యంగా
ఈరోజు చంద్రబాబు X.O అనే ఈ కార్యక్రమంలో ఈ పుస్తక పరిచయ చేసే భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా చంద్రబాబు X.O అంటే ఏంటని మన వాళ్ళు అడిగారు. మనకు ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే పారిశ్రామిక విప్లవం 10, 20, 30, 40 అనే పేర్లు తరచూ వింటూ ఉంటాం. మొట్టమొదటిగా స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు పారిశ్రామిక రంగంలో ఒక విప్లవం వచ్చింది. ఆ తరువాత అది విద్యుత్ శక్తితో నడిచింది. తర్వాత డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నడవడం మొదలుపెట్టింది. ఈరోజు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0కి వచ్చాం. అట్లాగే కంప్యూటర్లో కూడా ఈ 10, 20, 30 అనే పదాలు తరచూ వింటూ ఉంటాం. అంటే ఎప్పటికప్పుడే అప్డేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఒక యాంత్రిక రంగంలో ఈ అప్డేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి భావజాలానికి ఒక అంతము అంటూ లేదు, ఇన్ఫినిట్. అందుకే సరైన టైటిలే దీనికి పెట్టారనేది మనం చెప్పుకోవాలి. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు 1995-99లో పరిపాలన, 99, 2004లో బాబు గారి పరిపాలన, 2014, 2019లో చంద్రబాబు గారి పరిపాలన, రేపు 2024 నుంచి మళ్ళీ ఆయన 4.0 పరిపాలన చూడబోతున్నాం. సో ఆయన ఆలోచనలకు అసలు అంతం లేదు. ఈ ఆధునిక కాలంలో రాబోయే తరానికి ఆయన భావజాలం చాలా అవసరం. అందుకే చంద్రబాబు X.O అనంత భావజాలకుడు. ఆయన భావాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన విధానాలు కానీ అసలు అంతం లేని విధంగా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి టైటిల్ని పెట్టాల్సి వచ్చింది. దానికంటే ముందు ఈ పుస్తకాన్ని రచింపజేయడానికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనం ప్రస్తావించాలి. చంద్రబాబు గారితో గత 4 దశాబ్దాలుగా రాజకీయ అంశాలు కాకుండా వ్యక్తిగత, రాజకీయేతర, ఇతర పరిపాలన లేదా ఆర్థిక అంశాల్లో సహాయ సహకారాలు అందిస్తూ దగ్గరగా బాబు గారికి దగ్గరగా సహజీవనం చేస్తూ బాబు గారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ సమాజ సంక్షేమానికి, సమాజ హితం కోరుతూ ఉన్న వ్యక్తి శ్రీ డాక్టర్ రామనాథ్ వెల్మటి. రామనాథ్ గారి గురించి చెప్పాలి అంటే బహుశా నేను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని నేను దానికంటే ముందు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. చాలా సామాన్యం అని ఎందుకన్నానంటే బహుశా మీరు అతిశయోక్తి అనుకుంటారేమో. నేను డిగ్రీ చదివేటప్పుడు కళాశాలకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పులు కూడా లేకుండా కళాశాలకు వెళ్ళిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. అంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డానంటే నాకు ఒక 2 బలమైన ఆర్లు సహకారాన్ని అందించాయి. అందులో ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ గారు అయితే 2 రామనాథన్ గారు. సో వీరిద్దరే నాకు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి నన్ను పరిచయం చేసిన వ్యక్తులు. సార్ని మొదట కలిసినప్పుడు రామనాథన్ గారు ఒకటే అన్నారు, రాష్ట్రానికి ఏం చెయ్యాలి? బాబు గారి ఆలోచనలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బాబు గారి ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు జాతికి ఏం చెయ్యాలి అనేదే బాబు గారి ఆలోచన ఎప్పుడు కూడా. నేను గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎవరో అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నన్ను చూడలేదు, నేను ఏంటో తెలియదు. వెళ్ళగానే ఒకటే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాలి, గణాంకాలతో సహా మనం పేదరికాన్ని తగ్గించి రాష్ట్ర ప్రజలకు చూపించాలి. అంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా ఇంకా ఏదో చెయ్యాలనే తపన చంద్రబాబు నాయుడు గారిలో ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తితో అంత దగ్గరగా ఉంటూ 4 దశాబ్దాలు ప్రయాణం చేసి ఆయన భావాలన్నింటినీ, చాలా వరకు ఆయన విలువలన్నింటినీ భవిష్యత్తు తరాలకు కూడా అందించాలి అనే అంశంపై
ఒక అవగాహనకు వచ్చి రామ్నాథ్ గారు శ్రీనివాస్ గారికి తన అభిప్రాయాలు తెలియచేయడం, ఆ అభిప్రాయాల్ని అక్షర రూపంలో ఈరోజు ఈ పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చినందుకు ఇద్దరికి, ఒకటి రామ్నాథ్ గారికి, రెండు శ్రీనివాస్ గారికి, ఇద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ ఆయన భావాలు కానీ రాజకీయాలతో ముడిపడి ఉండవు, ఎప్పుడు సమాజానికి దోహదపడేటట్టే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తారనే కంటే జాతికి ఏదో ఒకటి చేసి ఈ భూమి మీద తదనంతరం ఓ మంచి చరిత్రని సృష్టించి వెళ్ళిపోవాలనే తపన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతూ ఉంటుంది. నేను స్వయంగా చూశాను కూడా, విన్నాను, చూశాను కూడా బాబు గారి గురించి. సో అలాంటి వ్యక్తులతో 4 దశాబ్దాలు ప్రయాణం చేసి ఇంకా ఈ భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచన రావడం, దాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం, ఈ రెండు కూడా మంచి పరిణామాలని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఈ పుస్తకం నేను చదివాను, చాలా సామాన్య భాషలో ఉంది, చాలా సామాన్య భాషలో, బహుశా అర్థం కాని పదాలు కూడా ఇందులో లేవు. మనం తెలుగు సాహిత్యాన్ని చూసినప్పుడు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరి సాహిత్యం చాలా బాగుంటది, కానీ ఆ సాహిత్యం మనకు అర్థం కాదు. ఓ తెలుగు లెక్చరర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అదే ఈ ఆధునిక కవులు ఉన్నారు తెలుగులో, శ్రీశ్రీ కానీ, గురజాడ కానీ, ఈ ఆధునిక కవుల సాహిత్యం చదివితే సామాన్యుడికి కూడా అర్థమైపోతూ ఉంటది. ఈ పుస్తకాన్ని సామాన్య భాషలో సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు రాసినందుకు శ్రీనివాస్ గారికి మరొకసారి రాష్ట్ర ప్రజల తరపున మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఇక ఈ పుస్తకంలో ముఖ్యాంశాలు, టైం తక్కువ తీసుకుంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒకటి విజన్. ఈ పుస్తకంలో విజన్ గురించి ప్రస్తావన ఉంది. చంద్రబాబు నాయుడు గారు 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన 2020 అంటే విజన్ 2020ని అందులో ప్రకటించారు. ఒకసారి ఊహించండి, అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే విజన్ 2020 దానికి బేసిక్గా దేని తీసుకున్నారంటే 95 తీసుకున్నారు, అంటే 25 ఇయర్స్ తీసుకున్నారు. రాబోయే 25 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎలా వృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగంలో ఎంత వృద్ధిని సాధించాలి, సర్వీస్ సెక్టర్ సేవా రంగం ఎలా ఉండాలి, ప్రజల తలసరి ఆదాయము ఎట్లా పెరగాలి, పేదరికాన్ని ఎలా తగ్గించాలి అనే అంశాలపై చాలా స్పష్టంగా విజన్ 2020లో పేర్కొన్నారు. అది ఇప్పుడు ఈ రోజుది కాదు, 1995ని బేస్గా తీసుకుని 97లో విజన్ 2020ని విడుదల చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు, భారతదేశంలో విజన్ రూపొందించిన వ్యక్తులు ఇద్దరే కనిపిస్తున్నారు మనకి. ఒకటి అబ్దుల్ కలాం గారు కనిపించారు, రెండు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. మరలా ఆయన మొన్న 2014-19లో అధికారంలోకి వచ్చినప్పుడు విజన్ 2029 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ఏ స్థానానికి తీసుకెళ్ళాలి, ద బెస్ట్ 3 స్టేట్స్, మొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా నిలబెట్టాలి అని విజన్ 2029ను రూపొందించారు ఆయన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనందరికీ తెలుసు 2023లో మరలా విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది మనకి 2047 నాటికి. అప్పటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎట్లా తీసుకెళ్ళాలి, అందులో భాగంగా మన రాష్ట్రం యొక్క వాటా, మన రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, మన తెలుగు జాతి యొక్క కృషి ఏంటి అనేది 2047లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట్లాడుతూ ఉంటారు, తెలుగు జాతి ఔన్నత్యాన్ని మనం ఇంకా పెంచాలి అని. మీ అందరికీ తెలుసు 1982 వరకు ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్న వేళ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఒక్కసారి
హిమశిఖరానికి తీసుకువెళ్తే ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆంధ్రులు అంటే ఉపాధి కొరకు ఎదురు చూసేవారు కాదు, ఉపాధిని అందించి ఆర్థిక రంగాన్ని శాసించేవాళ్ళు అనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిన తర్వాత ఆయన తప్పు చేస్తే ఆయన చేసిన అవినీతి బయటపడుతుంది. ఆయన వల్ల బాధపడిన బాధితులు వచ్చి గోడు వినిపించుకుంటారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో లక్షలాది రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ అరెస్టును ఖండించారు అంటే చంద్రబాబు నాయుడు గారు మన దృష్టిలో రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, జాతీయ స్థాయి నాయకుడు కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ స్థాయి వ్యక్తిగా ఖచ్చితంగా మనం చెప్పాలి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టినందుకు ఆయనతో కలిసి మనం సహజీవనం ఆయన సమకాలీనంగా మనం ఉంటూ జీవిస్తున్నందుకు కూడా నిజంగా మనం గర్వపడాలి. ఈ పుస్తకంలో ఒక టాపిక్లో పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రామ్నాథ్ గారితో మాట్లాడుతూ ఒకసారి అడిగారట, మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే నేను ఉద్యోగం చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు, బాబు గారు ఏదైనా చెప్పిన పనులు చేస్తూ ఉంటాను, పరిపాలన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని చెప్పారు. సో అప్పుడు ఆయన అన్నారు, ప్రీతి సింగ్ బాదల్ గారు మాజీ ఆర్థిక మంత్రి, ఆయన అన్నది ఏంటంటే ఆ బుక్ చదివినప్పుడు మీకు తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి పక్క రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఆయనకున్న పేరు చాలా ఎక్కువ. ఒక విధంగా మీ రాష్ట్రాల్లో మీరు ఆయన సరిగ్గా గుర్తించడం లేదు. మనకు ఒక తెలుగులో సామెత ఉంటుంది, దూరపు కొండల నునుపు అని చెప్పి. ఏమండి, సో మన రాష్ట్రంలో మన పక్కన ఉండడం వల్ల, మన రాష్ట్రంలో మన పక్కనే మన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఒక విధంగా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతల్ని, ఆయన యొక్క సేవల్ని మన వాళ్ళు పూర్తిగా గుర్తించలేదు. ఈ విషయాన్ని పంజాబ్ ఆర్థిక మంత్రి గుర్తించాడంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కొన్ని వినూత్నమైన బాబు గారి ఆలోచనలు ఉన్నాయి, అంటే బయటికి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేనివి, చాలా మందికి తెలియలేనివి ఇందులో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. సరదాగా 2-3 సార్లు చదివితే ఇంకా చాలా స్పష్టత వస్తుంది. మొదటిసారి చదివేసరికి అర్థం అయిపోతుంది, సామాన్య భాషలో ఉంది కాబట్టి. అందులో 1-2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ముఖ్యంగా రచయిత గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి, పుస్తకంలో కంటెంట్ గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. రచయిత ఈ పుస్తకం రాస్తూ చక్కటి ఉదాహరణ 1-2 చెప్పారు. స్టార్టింగ్ ఎండింగ్ 2 చెప్తాను. స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, బాబు గారు ఏదైనా సరే ద బెస్ట్ కోరుకుంటారు. ఆయన ఏ పని చేసినా ఆ పని ప్రారంభంలో విన్న వాళ్ళకి, చేసే వాళ్ళకి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ దాని నుంచి ఫలాలు వచ్చేటప్పుడు మాత్రం ఆ కఠినత్వంతో పోయి అప్పుడు బాబు గారు గొప్పతనం ఏంటో సమాజానికి తెలుస్తుంది. ఇందులో కవి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాస్తూ వెదురు విత్తనాలు ప్రస్తావించారు. అది నిజంగా సముచితమైన ఉదాహరణ అని చెప్పాలి. వెదురు విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తడానికి సుమారు 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. బయటికి మొక్క వచ్చి వెదురు పైకి ఎదిగేసరికి అప్పటికే ఈ 3 సంవత్సరాల్లో దాని యొక్క వేళ్ళు లోపలికి పాతుకొని పోతాయి. అంటే 3 సంవత్సరాల వరకు దాని ఫలం రాలేదు, బట్ ఫలం వచ్చిన తరువాత అప్పటికే వేళ్ళు భూమిలో వేళ్ళలోకి పోతాయి. చక్కటి ఉదాహరణ అది. ఆ ఉదాహరణ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అని చెప్తున్నామంటే, హైదరాబాద్ నగరం రాళ్ళు రప్పలతో ఉన్నప్పుడు, హైదరాబాద్ నగరంలో ఐటీని అభివృద్ధి చెయ్యాలి అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే చాలా కష్టపడి ఫైళ్ళు ఆయనే స్వయంగా పట్టుకొని అనేక కంపెనీల చుట్టూ తిరుగుతూ అక్కడ మైక్రోసాఫ్ట్ అధినేతను పిలవడానికి ఆయన పడ్డ బాధలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మొదట్లో బాబు గారి చర్యలు చూసి కొంతమంది హేళన చేశారు, కానీ తదనంతరం సైబరాబాద్గా మారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం సైబరాబాద్ సిటీ విశ్వ నగరంగా గుర్తించబడ్డదంటే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పాలి. అందుకే రచయిత ఆ వెదురు విత్తనాలతో పోల్చడం, ముఖ్యంగా చంద్రబాబు గారి ఆలోచనలు పోల్చడం
చాలా స్పష్టంగా నాకైతే చాలా చక్కగా అనిపించింది. అట్లాగే ఈ పుస్తకం చివరిలో రచయిత ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి, సమంతకమణి అని బాబు గారి గురించి మాట్లాడుతూ. మనం వినాయక చవితి రోజు వినాయక వ్రతం చదివేటప్పుడు చదువుతూ ఉంటాం. అందులో ఈ సమంతకమణి రోజుకి పుట్టెడు బంగారాన్ని అందిస్తూ ఉంటుంది. దీని కొరకు మహానుభావు శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తే పోరాటం చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని సమంతకమణితో పోల్చడం నిజంగా సందర్భోచితం అనే చెప్పాలి. ఎందుకంటే బాబు గారిని ఎంత ఉపయోగించుకుంటే అంత, సమాజం ఎంత ఉపయోగించుకుంటే అంత చంద్రబాబు గారు సమాజానికి ఉపయోగపడతారు. బహుశా అందుకేనేమో 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు, రాజధాని లేనప్పుడు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన, పరిపాలనా దక్షుడైన, విజన్న నాయకుడు రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆ రోజు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించారు. బహుశా ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ విసిగి చెందిపోయి మరలా ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి అంటే మరలా బాబు గారు లాంటి వ్యక్తి చాలా అవసరం. ఒక మంచి వ్యక్తి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, మంచి వ్యక్తి ఒక్కరే ఉన్నప్పుడు తెలియదు, పక్కన ఒక చెడ్డ వ్యక్తి వచ్చినప్పుడు ఆ మంచి వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ లో చెప్తూ ఉంటాం, ఒక గీత చిన్నదా పెద్దదా తెలియాలంటే ఆ పక్కన ఇంకో గీత పెట్టాలి, అప్పుడే మొదటి గీత చిన్నదో పెద్దదో తెలుస్తుంది. చంద్రబాబు గారి గొప్పతనం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికే తెలిసింది. మన ఎన్నికల్లో 7 గంటలకు వెళ్ళేసరికి ఓటేద్దామని 7 గంటలకు వెళ్తే అప్పటికే లైన్లో 150 మంది ఉంటున్నారు. ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో చూసినా 150 మంది ఉన్నారు. అంటే చంద్రబాబు గారు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన విజన్ ఏంటి అనేది ఇంచుమించుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించుగా చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలిసింది. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం అని మనం చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమంతకమణి లాంటి వారే. ఆయన ఎంత ఉపయోగించుకుంటే సమాజానికి ఆయన అంత ఉపయోగపడతాడు. కాబట్టి చక్కటి ఉదాహరణతో దీన్ని రాయడం జరిగింది. ఇక చంద్రబాబు గారి ఆలోచనలు ఏంటి, ఇందులో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అందులో ఒకటి విదేశీయులకి వృద్ధాశ్రమము. ఒక బాబు గారి భావన. చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో మాదాపూర్లో దాని అభివృద్ధి కొరకు బాబు గారు భూములు కేటాయిస్తూ వస్తున్నారు. అలా భూములు కేటాయించేటప్పుడు బాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక 5 ఎకరాలు కేటాయిస్తే నేను ఇక్కడ వృద్ధాశ్రమం పెడతాను అని అడిగారట. బాబు గారు వెంటనే ఒకసారి ఆలోచించి, సరే అనంతగిరి, వికారాబాద్ దగ్గరలో ఉన్న అనంతగిరికి ఒకసారి అది వెళ్ళి చూసి పరిశీలించరా అని సలహా ఇస్తే ఆ ప్రముఖ వ్యక్తి అనంతగిరి వెళ్ళి అక్కడ 100 ఎకరాల్లో ఉన్న టీబీ హాస్పిటల్ పరిశీలించి వచ్చారు. చాలా ఆహ్లాదకర పరిస్థితుల్లో ఆ ప్రకృతి అందాల మధ్య, ఆ స్వచ్ఛమైన గాలి ప్రకృతి మధ్య టీబీని, ఆ వ్యాధిని తొలగించుకోవడానికి అక్కడ వారు అందించే సేవలన్నీ చూసి, సో ఇట్లా ఉండాలి, ఒక హాస్పిటల్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండాలి అని చూసి వచ్చారు. వచ్చిన తర్వాత బాబు గారిని కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారట, మీరు 5 ఎకరాలు అడిగారు, కానీ నేను 5 కాదు 500 ఎకరాలు ఇస్తాను మీకు, కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న వృద్ధాశ్రమాన్ని హైదరాబాద్లో లేదా ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. పెడితే కలిగే ఫలితం ఏంటి? మొదట ప్రముఖ వ్యక్తి ఏమనుకున్నారు, ఏదో కొంతమంది వృద్ధులకి సహాయ సహకారాలు అందించాలనుకున్నారు. ఈరోజు మనకు తెలుసు, పిల్లలు బాగా ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలను మనం ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి న్యూక్లియస్ కుటుంబాలు పెరిగిపోయాయి కాబట్టి. సో తప్పనిసరి పరిస్థితి అయిపోతున్న వృద్ధాశ్రమాలు. అలాంటప్పుడు వృద్ధులకు సేవ చేయడం కూడా ఒక రకంగా సమాజానికి సేవ చేయడమే అనేది ఆ ప్రముఖ వ్యక్తి యొక్క అభిప్రాయం. దానికి బాబు గారు ఏం చెప్పారంటే, నువ్వు 5 ఎకరాలు అడిగావు, కానీ నేను గవర్నమెంట్ తరపు నుంచి 500 ఎకరాలు ఇస్తాను మీకు. మీరు అక్కడ ఏం చేయాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకది? ఇంగ్లాండ్ వంటి దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వృద్ధాశ్రమాలు నడపాలంటే చాలా ఖరీదైంది అక్కడ. ఎందుకంటే వాతావరణాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆ టైంలో వృద్ధులు కాపాడడానికి ఖరీదైంది అక్కడ.
అదే భారతదేశం అయితే, అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే అక్కడ ఎన్విరాన్మెంట్ సహకరిస్తుంది, టెంపరేచర్ కూడా సహకరిస్తుంది అక్కడ. కాబట్టి ఇక్కడ కానీ అంతర్జాతీయ వృద్ధాశ్రమాన్ని పెడితే దేశ విదేశాల నుంచి ఎంతో మంది వృద్ధులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంవత్సరానికి 1-2 సార్లు స్వదేశానికి వెళ్తే విదేశీ మారక ద్రవ్యంలో కూడా దేశానికి కరెన్సీ వస్తుంది. కాబట్టి మీరు సమాజం గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి ఆయన సలహా ఇచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ఒక సామాన్యుడి ఆలోచనకి, ఓ సామాన్య వ్యక్తి ఆలోచనకి, ఓ అసామాన్య వ్యక్తి ఆలోచనకి ఎంత తేడా చూడండి. నిజానికి ఆయన చదువుకున్నది MA ఎకనామిక్స్, ఆయన ఆకలింప చేసుకున్నది కూడా MA ఎకనామిక్స్ అనే చెప్పాలి. బాబు గారి ఆలోచనలో నాకైతే రాజకీయం కంటే అర్థశాస్త్రమే, ఆర్థిక భావనలే నాకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇట్లా ఈ బుక్లో మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలివేటెడ్ రైల్వే కారిడార్ మనకు తడా నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 1000 కిలోమీటర్లు కలకత్తా చెన్నై జాతీయ రహదారి ఉంది. ఈ కలకత్తా చెన్నై జాతీయ రహదారి దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారి. వస్తువులు తీసుకువెళ్ళడానికి సుమారు 2 రోజులు టైం పడుతూ ఉంటుంది. ఈ 2 రోజుల్లో సరుకు రవాణా చేసేటప్పుడు సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. పైగా డ్రైవర్లు, క్లీనర్లు 2 రోజులు ఆ వెహికల్స్ లో ఉండాలి. సమయం వృధా అవుతుంది, కాలం వృధాతో పాటు ధనం కూడా వృధా అవుతుంది. చంద్రబాబు గారి ఆలోచన ఎట్లా ఉందంటే, సో 2 రోజులు టైం పడుతుంది, దీన్ని ఎలా సగానికి తగ్గించాలి, 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని అంతకంటే తక్కువ ఖర్చుకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించి ఎలివేటెడ్ రైల్వే కారిడార్ని ఒక దానిగా నిర్మిస్తే, అంటే అక్కడ తడా నుంచి ఇక్కడ ఇచ్చాపురం వరకు సరుకు పైన ఎక్కించి, సో ఇక్కడ తడా దగ్గర మనం సపోజ్ మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ, హైదరాబాద్లో మెట్రో రైలు ఉంది, అట్లాగే ఇక్కడ భూమిని అనుకోకుండా ఒక ఎలివేటెడ్ రైల్వే కారిడార్గా నిర్మిస్తే తడా దగ్గర సరుకుని ట్రాక్ మీదకి ఎక్కిస్తే, ఇచ్చాపురం దగ్గర కానీ ఆ సరుకుని ట్రాక్ మీద క్రిందకి దించితే జస్ట్ 9 గంటల్లో రవాణా జరిగిపోతుంది. అంతకుముందు ఎంత టైం పట్టేది, మనకి 1 రోజు నుంచి రోజున్నర టైం పట్టేది. ఈ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేని కానీ అక్కడ రెడీ చేస్తే, కారిడార్ని కానీ మనం రెడీ చేస్తే 9 గంటల్లో పూర్తి అయిపోతుంది. దీనివల్ల 1 డబ్బులు మిగులుతున్నాయి, 2 కాలం మిగులుతుంది, 3 డ్రైవర్లు, క్లీనర్లు ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని కుటుంబాలతో గడపడానికి కూడా వీలవుతుంది. దీనివల్ల రాష్ట్రం ఇంకా ఆర్థిక రంగంలో ప్రగతిలోకి ముందుకు వెళ్తాదని చెప్పి బాబు గారు ఆలోచించారు. అయితే ఇంకా దురదృష్టం కొద్దీ అది కార్యరూపం దాల్చలేదు. సో ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి, ఏ పాలకులకు వస్తాయి? నిజంగా ఈరోజు నేనైతే ఆలోచిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి తరువాత అంత విజన్తో రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఆ దమ్మున్న పాలకులు ఈరోజు రాష్ట్రంలో ఎవరున్నారు అనేది నిజంగా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అంశమని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అట్లాగే సెమీ రెసిడెన్షియల్ విద్య, ఇందులో మరొక ఎగ్జాంపుల్ రాశారు, సెమీ రెసిడెన్షియల్ విద్య. అంటే బాబు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, 10 సంవత్సరాల క్రితమే రోజు రోజుకి ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్య పెరిగిపోతుంది. తల్లిదండ్రుల పిల్లల్ని 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలోనే పాఠశాలలో వేసేస్తున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలో. దీనివల్ల రోజు రోజుకి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్న మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు సక్సెస్ అవ్వాలనే తపనతో పిల్లలు తీసుకొచ్చి కార్పొరేట్ విద్యలో వేసేస్తున్నారు. పిల్లవాడు 3వ తరగతి నుంచి 10th వరకు, ఇంటర్ వరకు, ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఉద్యోగ రీత్యా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు తప్ప మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు కలిగి లేవు. ఈ నేపథ్యంలో బాబు గారు ఆలోచించేది ఏంటంటే, వారంలో రాష్ట్రంలో ప్రతి చోట మనం రెసిడెన్షియల్ పాఠశాల పెడితే వారంలో ఒక 4 రోజులు లేదా 5 రోజులు పిల్లవాడు అక్కడే ఉండి అక్కడే చదువుకుని ఒక 2 రోజులు కానీ ఇంటికి వస్తే తాత, బామ్మ, తండ్రి, అమ్మ మొత్తం కుటుంబ సభ్యులతో మానవ సంబంధాలు పెంచుకోవడానికి, విలువలతో కూడుకున్న విద్యని అందించడానికి ఉపయోగపడుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఇది పూర్తిగా ఇది కూడా మన రాష్ట్రంలో అమలు కాలేదు. ఇట్లా ఎన్నో ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎన్నో ఆలోచనలు ఇంకా ఆచరణలోకి రాలేదు. కానీ ఈ ఆలోచనలు భావి తరాలకు ఉపయోగపడతాయి. ఈయన ముందుగానే ప్రపంచాన్ని, ముందుగానే రాష్ట్రాన్ని, ముందుగానే దేశాన్ని, ముందుగానే ఆర్థిక వ్యవస్థని ఆలోచిస్తూ ఈ భావాలన్నీ
రామ్నాథ్ గారితో చెప్పడం, రామ్నాథ్ గారు ఈ విషయాల్ని శ్రీనివాస్ గారితో పంచుకోవడం, దాన్ని ఈరోజు అక్షర రూపంలో తీసుకురావడం ఖచ్చితంగా మనందరికీ ఈ భావాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను మీకు ఈ సందర్భంగా చెప్తాను. చివరి ఒకే ఒక ఎగ్జాంపుల్తో నేను ముగిస్తాను. చేపల ఎగుమతి ఈరోజు భారతదేశంలో అక్వాకల్చర్లో, మెరైన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి దూసుకు వెళ్ళిపోతుంది. చేపలు, రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ముఖ్యంగా సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సో అక్కడ చాలా డిమాండ్ ఉంది చేపలకి, రొయ్యలకి. అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళ ఆర్థిక స్తోమత బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు లైవ్ ఫిష్ డిమాండ్ చేస్తారు. డెడ్ ఫిష్ని పెద్దగా వాళ్ళు డిమాండ్ చేయరు. మన దగ్గర మనం కూడా పైసలు ఉన్న వాళ్ళందరూ లైవ్ ఫిష్నే మనం డిమాండ్ చేస్తాం. అయితే భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ చేపలు, రొయ్యలు ఎగుమతి చేసేటప్పుడు మనం కూడా లైవ్ ఫిష్గా ఎగుమతి చేస్తే అక్కడ చాలా డిమాండ్ పెరుగుద్ది. ఎంత డిమాండ్ పెరిగితే ఇక్కడంతా అక్వాకల్చర్ రంగం అభివృద్ధి చెందుతుంది, మత్స్యకారులకి జీవనోపాధి పెరుగుతుంది, రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో ఈ అక్వాకల్చర్ రంగం ఇంకా ఫిషరీస్ రంగం ఇంకా రాష్ట్రంలో డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బాబు గారు తన సూక్ష్మ దృష్టితో ఆలోచించి మనం రాష్ట్రం నుంచి లైవ్ ఫిష్ని ఎగుమతి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి చేప యొక్క గుండెని తాత్కాలికంగా ఒక టెక్నిక్ ద్వారా దాన్ని స్తంభింపజేసి ఫ్రీజ్ చేసి ఎగుమతి చేసిన 3-4 రోజుల తరువాత వాటిని నీటిలో కానీ వేస్తే అక్కడ మరలా చేప బ్రతకడం కనపడింది. ఈ ఆలోచన రాగానే వెంటనే బాబు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సింగపూర్కి చేపలు ఎగుమతి చేశారు ఆ టెక్నిక్ను ఉపయోగించి. అట్లా ఎగుమతి చేసేసరికి అక్కడ ఈ 3 రోజుల తరువాత ఎప్పుడైతే దాన్ని నీటిలో వేశారో వేసిన చేపల్లో 85% సక్సెస్ అయింది, కేవలం 15% విఫలమైంది. బాబు గారు ఏంటి ఆలోచించారంటే మనం ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్లో కానీ టెక్నిక్స్లో కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటే మనం ఆ ఫెయిల్యూర్స్ని తగ్గించవచ్చు. 100కి 90-95% సక్సెస్ రేట్ కానీ ఉంటే ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చేపల ఎగుమతిపై కూడా బాబు గారు ఆలోచన 1-2 అని కాదు, ఈ బుక్లో మీరు చదివేటప్పుడు ప్రతి అంశంలో కూడా ఒక అసామాన్యుడి ఆలోచన ఎలా ఉంటుంది, ఆ ఆలోచన కూడా ఏదో గాల్లో ఆలోచన కాదు, ప్రాక్టికబిలిటీ, అది అమలుపరచడానికి ఆచరణీయంగా ఉందా లేదా అని ఈచ్ అండ్ ఎవరు ఆలోచిస్తూ బాబు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ పుస్తక రూపంలో తీసుకురావడం, అది సామాన్య భాషలోకి కూడా రావడం నిజంగా మనకి అదృష్టంగానే నేనైతే చెప్తున్నానండి. కాబట్టి ఒక్కసారి ఈ పుస్తకాన్ని మీరు మంచిగా ఒక్కసారి చదవండి. చదివితే ఎంతో మందికి మన భావాలు కానీ పక్కవారితో చెప్పుకుంటే రాష్ట్రానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చివరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ గురించి నేను 2 వాక్యాలు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్య శాసిస్తుందని ముందుగానే ఊహించి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. అప్పుడు బాబు గారిని చాలా మంది విమర్శించారు. ఏంటి ఇంజనీరింగ్ కాలేజీలు, ఎక్కడ పడితే అక్కడ ఇంజనీర్లు ఎక్కువైపోతున్నారు, డిగ్రీ చదివే పిల్లల కంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువైపోతున్నారని విమర్శించారు. కానీ అదే ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోజు ప్రపంచంలో వివిధ దేశాల్లోకి వెళ్ళి వివిధ కంపెనీలు పెట్టి చివరికి సిఇఓల స్థాయికి కూడా మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ఎదిగారు అంటే అది బాబు గారి యొక్క విజన్ అని చెప్పాలి. అట్లాగే బాబు గారి ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన సవాలు నుంచి అవకాశాలు సృష్టించుకోగలిగిన వ్యక్తి. ఆయన ఆ తెలివితేటలు ఎవరికో కానీ రావు. ఒక సమస్య వస్తే వెంటనే కృంగిపోతాం, ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ చూస్తే ఆయన సమస్యలు కూడా సవాళ్ళను కూడా మంచి అవకాశాలుగా మార్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణ చెప్పాలంటే 2014లో విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. బహుశా ఆ హుదూద్ తుఫాన్ విశాఖపట్నంలో చూసిన వాళ్ళు చెప్తారు జీవితకాలంలో ఇలాంటి తుఫాన్ ఎప్పుడు మేము చూడలేదని చెప్పారు. మొత్తం విశాఖపట్నంలో ఉన్న టోటల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోయింది. విద్యుత్ రంగం పోయింది, టెలికాం రంగం విచ్ఛిన్నం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దాన్ని మరలా తిరిగి రిస్టోర్ చేయాలంటే 1 year పడుతుంది అనుకున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారం రోజులు విశాఖపట్నంలో కూర్చుని వాటన్నిటినీ పునరుద్ధరించారు. విశేషం ఏంటంటే హుదూద్ వచ్చిన తరువాత ఎప్పుడైతే ఒకప్పుడు విద్యుత్ తీగలు కానీ టెలికమ్యూనికేషన్ కానీ బయట నుంచి ఉండేవి, గాల్లో వేలాడేవి, ఈయన ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దెబ్బతిన్నదో మొత్తం అంతా ఆ కేబుల్ అండర్ గ్రౌండ్ పెట్టేశాడు.
అంటే ఒక సమస్య తర్వాత విశాఖపట్నాన్ని ఏం చేసింది, ఒక సదావకాశంగా మార్చేసింది. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అందుకే బహుశా విశాఖపట్నం ప్రజలు గుర్తించుకొని మొన్నంత వేవ్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ మరలా మొన్న విశాఖపట్నంలో అన్ని ఎమ్మెల్యే సీట్లు మనకు వచ్చాయంటే కారణం విశాఖపట్నానికి ఆయన చేసిన కృషి అనే చెప్పాలి. అట్లాగే రాయలసీమలో నీటిపారుదల తక్కువ, వర్షపాతం తక్కువ, భారతదేశంలో అత్యంత కరువైన ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఎక్విఫైర్ను ఉపయోగించి భూగర్భ జలాల్లో నీటిని పంపించి అక్కడ ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో వేరుశెనగ ఉత్పత్తిని అద్భుతంగా ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి కుప్పంలో డెవలప్ చేశారు. అట్లాగే రెయిన్ గన్స్ ని తీసుకొచ్చి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తిని అందించేటట్టు రెయిన్ గన్స్ ని అందించారు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రాయలసీమ ఒకప్పుడు వ్యవసాయానికి పెద్దగా పనికొచ్చేది కాదు. ఈ రోజు అదే రాయలసీమలో వర్షపాతం తక్కువ కాబట్టి అక్కడ హార్టికల్చర్ ని డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా డెవలప్ చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పాలి. సో ఇలాంటి విజనల్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆయనకి వచ్చిన మద్దతును చూస్తే బహుశా ఈ రోజు నా అభిప్రాయం ప్రకారం ఈ రోజు భారతదేశంలో ఉన్న ఏ నాయకుడికి కూడా నేను అనుకునేది ప్రస్తుత ప్రధానమంత్రితో సహా ఏ నాయకుడు కూడా బ్రతికుండగా ఒక మనిషిని అరెస్ట్ చేస్తే అంత ప్రపంచవ్యాప్త మద్దతు అనేది ఏ నాయకుడికి కూడా రాదని నేను మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిరంజీవి గారు ఈ పుస్తకాన్ని చాలా గొప్పగా విపులంగా సమీక్షించారు. చాలా మందికి ఇప్పుడే పుస్తకాలు ఇవ్వడం మూలంగా మీరు చదవండి, చదివి మీ అభిలాషను కూడా మీకు కలిగజేశారు. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు లాంటి మహనీయుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తారంటే ఉదాహరణ ఈ రోజున ఈ పుస్తకం. అదేవిధంగా ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యంగా చేపల గురించి, సింగపూర్ దాని గురించి, వృద్ధాశ్రమం గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయండి దీంట్లో. మాలాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 40 ఏళ్ళ నుంచి కూడా ఫాలో అవుతున్న మాలాంటి వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి దీంట్లోనే. ఈ విషయాలన్నీ కూడా దీనికి అందరికీ తెలియజేసినందుకు ముఖ్యంగా ఈ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, దానికి సహకరించిన రామ్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్యంగా కొంతమంది ఒక సీనియర్ జర్నలిస్టు నవీన్ గారు 10 నిమిషాల పుస్తకం గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఇప్పుడు పుస్తక సమీక్ష చేసిన పెద్దవారు చెప్పిన విషయాలు నాకు అవి పర్సనల్గా చాలా నమ్మకం కుదిరింది. ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం. దానికి ఎక్కడి నుంచి అంటే ముందు నేను ఒక జర్నలిస్ట్ అన్నారు. నేను జర్నలిస్టుని అవునో కాదో తెలియదు కానీ మహా అయితే ఒక మంచి రిపోర్టర్ని మాత్రమేమోనండి. జర్నలిస్టులు లక్షణం వేరు. అసలు సామాన్యంగా ఎవరికైనా కూడా సొంతంగా నమ్మకం కుదిరితేనే కానీ, నమ్మకం కుదరాలి ఎవరికైనా, తొందరగా ఎవరిని నమ్మలేం. ఇది సగటు మనిషి స్వభావం. నాకు చంద్రబాబు గారి మీద మొట్టమొదటి నుంచి ఆ గురి కుదిరింది. ఎట్లాగంటే ఆ రాజకీయాల్లో నాయకుడు చరిష్మా ఆధారంగానే రాజకీయాలు నడిచే పరిస్థితి నుంచి చంద్రబాబు గారు ఒక ఆర్గనైజేషన్, ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా మార్చారు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఆయనతోటే అది మొదలైందేమోనని నా గట్టి నమ్మకం. అక్కడి నుంచి ఆయన్ని ఫాలో అవుతూ చూస్తూ వస్తే ఏదైనా ఒక ప్రో యాక్టివ్ అంటే ఆయనకు ఒక దృష్టి, దార్శనికత అన్నది కాలక్రమంలో అర్థమైంది. చెప్పినంత మాత్రాన్ని కాదు, రియలైజ్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పింది ఏదైనా చేసి చూపించారు. ఇది అన్ని వస్తువులు ఉన్న హైదరాబాద్లో రకరకాల విషయాలని కనెక్ట్ చేసి దాని ప్రాముఖ్యత ఎట్లాగా మనకి కొలమానం ఏంటంటే
మన దేశానికి వచ్చే ఆదాయం, స్థూల ఆదాయంలో 5% హైదరాబాద్ నుంచే వచ్చిందంటే ఈయన వాటిలన్నిటినీ అక్కడ కనెక్ట్ చేసిన తర్వాతే సాధ్యమైందండి. అది అట్లాగా అక్కడ నుంచి ఆయన ప్రతి ప్రయాణం, ప్రతి దశలోనూ ఆ ప్రోయాక్టివ్నెస్ అన్నది ఫీల్ అవ్వడం, ఎంజాయ్ చేయడం నాకు పర్సనల్గా అట్లా ఉండేది. అసలు శూన్యం ఉన్న ఇప్పుడు గొప్ప ఇదేంటంటే ఇన్ని చెప్పక్కర్లేదు, శూన్యం అమరావతి అలాంటి చోట ఒక సెల్ఫ్ సస్టైన్డ్, స్వయం సమృద్ధి కలిగిన, తనంతటి తాను ఎదిగే గొప్ప ప్రణాళిక అమరావతి గురించి ఆయన డిజైన్ చేశారు. దురదృష్టవశాత్తు అది అవ్వలేదు. చాలా ఒక టైంలో చాలా నిరాశ వచ్చింది. చూడలేమేమో, ఆయన కళ్ళలాగే ఉండిపోతుందేమో, చూడలేమేమో అని. ఇప్పుడు మళ్ళీ చాలా బలం వచ్చిందండి. చూస్తాను ఎంతో కొంత. అది అంటే ఒక అభివృద్ధి అన్నది రోజుల్లో జరిగేది కాదు, దానికి టైం కావాలి. అది ఖచ్చితంగా నేను కొంతైనా చూడగలనేమోనన్న నమ్మకం ఇప్పుడు చాలా ఆశ వచ్చిందండి. ఇప్పుడు మరి మీ ఆర్థికంగా కూడా నేను అమరావతికి ఎలక్ట్రానిక్ బ్రిక్స్ అమ్మారండి. అది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. అది తెలిస్తే మీరు చాలా వందల బ్రిక్లు బ్రిక్స్ కొనగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. నేను ఒక 10,000 రూపాయలు నేను ఒక విరాళం ఖర్చు పెట్టాలంటే నేను చాలా ఆలోచించుకోవాలండి. నా ఆర్థిక స్థితి ఎటువంటిది నేను ఆలోచించుకుని మన అమరావతి కోసం 500 బ్రిక్లు కొందామా, 400 కొందామా అని ఆలోచిస్తా. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ తోటి నేను 1000 బ్రిక్స్ కొన్నానండి. 10,000 రూపాయలు కాదు, అక్కడ అమరావతిలో నా 1000 ఇటుకలు ఉన్నాయి. ఇది ధ్వంసం అయిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను మెయిల్ పెట్టా, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి, మీరు ఇది ఏమీ చేయలేదు కాబట్టి దయచేసి నా ఇటుకల డబ్బు నాకు వెనక్కి ఇప్పించమన్నారు. అంటే ఇచ్చేస్తారని కాదండి, నా ప్రొటెస్ట్ చెప్పాలి కదా, మార్గం ఏంటి, వాళ్ళు ఏమి ఇచ్చేస్తారని కాదు, నా నిరసన అన్నది చెప్పాలి కదా. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు నిరసన చెప్తారు, నాకు తోచిన పద్ధతి అదే. నేను రోడ్డు మీదకి వచ్చి అరవలేను. అయితే దానికి కనీసం ఆటోమేటెడ్ రిప్లై కూడా లేదండి. మామూలుగా జనరల్గా మనం మెయిల్ పెడితే మీ మెయిల్ రిసీవ్ చేసుకున్నాము, త్వరలో మీకు సమాధానం వస్తుంది అని ఒక ఆటోమేటెడ్ అది కూడా లేదు. చాలా చుట్టూరు ఉన్న సాంఘిక వాతావరణం కూడా బాగోలేదండి. చాలా అశాంతిగా ఉన్నది. ఇంటికి వెళ్ళాక, పని చేసుకుని ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి అయితే లేదు గత 3 ఏళ్ళుగా. కాసేపు టీవీ చూసి చేద్దామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భయంకరంగా తిట్టుకోవడం. నాకేమో 67 సంవత్సరాలు 66 సంవత్సరాల వయసు వచ్చేసింది, ప్రశాంతత పోయింది. చిచి, ఈ రాష్ట్రం ఇలాగే అయిపోయింది ఏంటి, ఇంకొక ఇది లేదు. అటువంటి టైంలో ఏం చేయాలి, పోయి బయటికి వెళ్ళిపోదామంటే అంత శక్తి లేదు. అటువంటి పరిస్థితిలో మళ్ళీ నాకు ఇప్పుడు గొప్ప ఆశ కనబడుతున్నదండి. అది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాతుర్యం వల్ల మాత్రం కాదు, ఆయన దార్శనికత వల్ల ఒక ఆశ వచ్చింది. రాజకీయాలు అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ని రాజకీయాలతోటి మ్యాచ్ చేయలేదేమో. సరే, ఆయన గురించి మాట్లాడేంత ఇది నాకు లేదు. అది కుదరదేమో కూడా తెలియదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయంగా ఒకసారి ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు, పదే ఫెయిల్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఆయన విజన్కి సాటి కలిగిన మనిషిని నేనైతే చూడలేనండి. అటువంటి ఇది మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్, పెద్దలు రామ్నాథ్ గారితో, ఇంకా ఆయనకున్న ఇతర సోర్సెస్ ద్వారా ఇన్పుట్స్ తీసుకొని చక్కగా బయటికి తీసుకెళ్ళే ఇది చేశారు. ఇంకా ఇక్కడ రామ్నాథ్ గారు కూడా ఉన్నారు. వారికి ఏంటంటే ఒక ఆలోచన చేయండి సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాల్లో ఆయన అంటే టెక్నాలజీని అప్డేట్ అవ్వడం అంటే మనం అప్డేట్ చేసుకోవడం, ఆ లైన్లో ఆయన నడుస్తున్నారు. సమాజానికి పాజిటివ్ థింకింగ్
నేర్పించే ఆలోచనలు కూడా ఒక్కసారి ఆయన దగ్గరికి మీలాంటి వాళ్ళు ప్రవేశపెడితే ఖచ్చితంగా దానికి కూడా ఓ మార్గం కనుక్కుంటారేమో అని ఆశగా ఉంది. సరే, ఏదైనా అమరావతి మహావృక్షాన్ని నేను చూడలేనేమో కానీ మొక్కనైనా నేను చూడగలనని ఆశగా ఉంది. అది తెలియజేయడం తప్ప ఈ విషయాలు ఏమీ నాకు పెద్దగా తెలియదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి కృతజ్ఞతలండి. శ్రీనివాస్ ప్రసాద్కి ప్రత్యేకంగా మరీ అభినందనలు. ఎర్ర వేణుగోపాలరాయుడు గారు సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. రండి. ఈ అద్భుతమైనటువంటి పుస్తకం అనే దానికన్నా కావ్యం అని చెప్పి అనొచ్చేమో. పరిచయకర్త చిరంజీవి గారు, అదేవిధంగా ఈ కావ్య సంకలనానికి మూలకర్త పెద్దలు రామనాథ్ వెల్మాటి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు రవివర్మ గారు, పాత్రికేయ మిత్రులు, విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చిరంజీవి గారి యొక్క పరిచయ వ్యాఖ్యానాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా తెలుసుకున్నాం. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, చేపట్టడానికి కొద్ది ముందుగా ఆయన ఆలోచన విధానాలని మారుతున్నటువంటి ప్రపంచంలో ఆయన యొక్క లక్ష్యాలని కానీ లేదు ఆయన ఏర్పరచుకున్నటువంటి విధానాలని కానీ కొరిలేట్ చేసుకుని ఏ విధంగా ఆయన రూపాంతరం చెంది, ఆయన యొక్క ఆలోచన రూపాంతరం చెందే అనేది మనకి అర్థమవుతా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి రావటానికి ఆయన ఏ విధంగా ఆయన ఆలోచన విధానాల్ని మార్చుకున్నారు, ఆధునిక వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడి కన్నా అడ్మినిస్ట్రేటర్గా ఏ విధంగా ఆయన రూపాంతరం చెందారనేది చాలా అద్భుతమైన ఒక ఆలోచించదగ్గ ప్రక్రియ. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ దేశంకి అందించినటువంటి, దేశానికి లభించినటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఎందుకంటే ఆయన 1950లో జన్మించారు, అప్పటికే స్వాతంత్ర్యం వచ్చేసింది. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఈ దేశానికి నాయకత్వం వహించి తదనంతర పరిణామాల్లో ఈ దేశ విధానాలు రూపొందించినటువంటి విధానకర్తలు కొందరైతే, మధ్య మార్గంగా ఒక 20 సంవత్సరాల తరువాత ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చడానికి వారి యొక్క ఆలోచన విధానాలతో ఈ భారతదేశాన్ని సుసంపన్నం చేసినటువంటి నాయకులు కొందరైతే, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత జన్మించి ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన యొక్క ఆలోచన విధానాల్ని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి నాయకులు నిర్వచించినటువంటి మూల సిద్ధాంతాలని దాటి ఆయనకొక భావజాలాన్ని ఆవిష్కరించుకున్నటువంటి నేత అనే దానికన్నా స్వాప్నికుడు, ఇక్కడ చెప్పినట్టుగా అనంత భావజాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వరకు స్వాతంత్ర్య సంగ్రామం లగాయతు మొదలుకొని అనేక ఉద్యమాలు పెద్దలు చిరంజీవి గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో వచ్చాయి. అందుకు భారతదేశం ఏమి కూడా మినహాయింపు కాదు. ఈ ఉద్యమాల్లో ప్రధానంగా ఆనాటి నాయకులందరూ కూడా హక్కుల పోరాటమే ప్రధానంగా, హక్కుల పరిరక్షణే ప్రధానంగా రోజు ప్రభుత్వాలు కూడా నడిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏదైతే హక్కులు ఉన్నాయో, పౌర హక్కులు ఉన్నాయో, లేదా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో, ఆ హక్కుల్ని కాపాడటమే పెద్ద పరిరక్షణ కింద ఆ రోజు ప్రభుత్వాలు నాయకత్వం కూడా నడిచిన విధానాలు మనం చూసాం. అవి దాటి సంక్షేమం అనేటటువంటి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి వ్యక్తి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అయితే, ఆ సంక్షేమానికి అభివృద్ధి అనేటటువంటి కొత్త నినాదాన్ని జోడించి భారతదేశమైన ప్రపంచ దేశాల్లోని ఈ గడ్డను అగ్రగామిగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేలుమదనం
అనితర సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 78 వరకు ఒకటైతే, ఇందాక 1, 2, 3, 4 చెప్పారు. 78లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే, వచ్చిన లగాయతు 92 వరకు చంద్రబాబు నాయుడు గారు 2 అయితే, 92లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన 94, 95లో ముఖ్యమంత్రికి వచ్చిన లగాయతు అంచెలంచెలుగా ఆయన ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ, ఆయన యొక్క ఆలోచన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, మారుతున్నటువంటి వ్యవస్థలో మారుతున్నటువంటి అవసరాల నేపథ్యంలో ఈ సమాజానికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక సంఘర్షణతో ఆయనలో ఉన్నటువంటి ఆయన్నే ఒక మేధోమదనంతో ఆయనగా ఒక అద్భుతాన్నే ఆవిష్కరించడానికి అనునిత్యం శ్రమించిన శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. అటువంటి వ్యక్తి మీద మరి ఒక చక్కటి పుస్తకాన్ని అందించినటువంటి శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు కానీ, మరి ఇతరత్ర టీం ఎవరైనా గారు ఉంటే అందరూ కూడా దీనికి కూడా బహుదా అభినందనీయులు. ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యక్షంగా హాజరై మా అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపినటువంటి పెద్దలు మా గురుతుల్యు వివి చౌదరి గారు మరి ప్రశంసనీయులు. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నో చెప్పాలని భావాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణ గారు ఇక్కడ పెద్ద ముట్టుదల పట్టాడు. ఆయన అందువల్ల ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నానని చెప్పి అనుకుంటాను. థ్యాంక్ యూ. ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ రోజున చంద్రబాబు X-0 అనంత భావజాలికుడు. అనంతం అంటే అంతం లేనిది. అలాంటి భావజాలికుడు అని ఒక బుక్ రాయడం, అది ఇక్కడ కృష్ణ గారు దాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేయడం మనం అందరం కూడా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ ప్రసాద్ గారిని మనం అభినందించాలి. అలాగే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకి చిరంజీవిరావు గారు, నేను ఈ ఎలక్షన్కి వైజాగ్ వెళ్ళాను. అంటే ఒక వ్యక్తిలో క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంటే తిరుగు ఉండదు వాళ్ళకి. ఆ చిరంజీవిరావు గారు మేము ఎక్కడికి వెళ్ళి టీచర్స్ నుంచి గెలిచినట్టున్నారు. ఆయన టీచర్స్ నుంచి మేము వెళ్ళి అడుగుతుంటే, గ్రాడ్యుయేట్స్ అయినా టీచర్స్ అయినా గ్రాడ్యుయేట్లకు వస్తారు కదా, మేము ఎవరిని అడిగినా వాళ్ళు ఏమనేవారంటే, చిరంజీవిరావు గారి గురించి మీరు మాట్లాడక్కర్లేదు సార్, మేము ఏదైనా పైకి మాట్లాడితే మమ్మల్ని చంపేస్తారు వీళ్ళు, మేము మాత్రం చిరంజీవిరావు గారికి అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని ఎక్కడ వెళ్తే అక్కడ చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈయన ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు ఈయన. అందు గురించనే ఒక ప్రొఫెసర్గా మంచి విలువలున్న వ్యక్తి కాబట్టి ఆ రోజున బంపర్ మెజార్టీతో చిరంజీవిరావు గారు గెలిచారంటే ఉదాహరణ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు మన రాష్ట్ర చరిత్రని ఆయన రాష్ట్ర పటంలో మన భారతదేశ పటంలో చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపంచ పటంలో చూపించారంటకి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆయనేమో భారతదేశ పటం, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటం. ఎందుకంటే 2-3 ఉదాహరణలు చెప్పి నేను విరమిస్తాను, లేకపోతే ఇక్కడ బెల్ల కొడుతున్నాడు నాకు ఇక్కడ పక్కన. మా మనవడు కొలంబస్లో ఓహాయో స్టేట్కి మొత్తం మీద ఒక జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో అన్ని 100%కి 100 వచ్చినాయి. అయితే ఇంటర్వ్యూలో నీకు ఆదర్శం ఎవరంటే వాడికి ఏమనుకున్నాడో చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే వెంటనే ఆ ప్రొఫెసర్, ఓ చంద్రబాబు నాయుడు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హీఈస్ విజనరీ మ్యాన్. విజనరీ మ్యాన్ అన్నదే మెయిన్ అక్కడ. విజనరీ మ్యాన్ అని చెప్పి వెరీ గుడ్ అన్నాడు.
అక్కడ ఫోటోలు దిగుతాయి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి మా మనవడు చూపించడం కూడా జరిగింది. రెండోది ఏంటంటే మేము మౌంట్ ఆబ్ వెళ్తే మౌంట్ ఆబ్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఆ పెద్ద మేడం గారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ ఒక మాట చెప్పింది, అది ఆత్మ గోస్ టు పరమాత్మ. మనం మంచి పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్ షుడ్ ఆల్వేస్ విత్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తోటి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్పింది ఆవిడ. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. అందు గురించనే దేశ విదేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అటువంటి మహా వ్యక్తి మనకి ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా భావించాలి. ఈ రోజున కృష్ణ గారిని ముఖ్యంగా అభినందించాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం ఇచ్చాడు. మాకు శాసన మండలిలో అప్పారావు మాట్లాడితే 10 minutes అనేవారు, మేము 30 minutes తీసేసుకుండేవాడు. ఆయన ఏమైనా ఆపండి అన్నా సరే వెనకంట మాట్లాడేస్తా ఉండేవాడు. ఈ చిరంజీవిరావు గారు కూడా అలాగే మాట్లాడతారు ఇక నుంచి. అందు గురించి సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈవేళ ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి కృష్ణ గారిని పూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. శాసన మండలి సభ్యులు మన అందరికీ కూడా పెద్దలు, మన జిల్లా పెద్దలు మన బివి చౌదరి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. బాబు గారిని పూర్తిగా ఆవిష్కరించినట్లుగా అనిపిస్తుంది. ఈ పుస్తక రచయిత, ముఖ్యంగా రచయితని అభినందించాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ ప్రసాద్, ఆయన రచనలో చూస్తుంటే నేను ర్యాండమ్గా రిఫర్ చేసినప్పుడు ఆయనలో ఒక ముక్కుసూటితనం కనబడింది, అదేవిధంగా నిర్మోహమాటం ఉంది, నిక్కచ్చితనం కూడా ఉంది. దానికి ఉదాహరణగా చంద్రబాబు ఒక బ్రాండ్ అనే పేజీలోనే ఒక 4 అక్షరాలు చదివినిపించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారిని ఒక రాజకీయ నాయకుడుగా మాత్రమే చూస్తే ఎన్నో వైఫల్యాలు కనిపిస్తుంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారిలో వైఫల్యాలని కనిపిస్తుంటాయని రాయడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి, చాలా నిర్మమాటత్వం ఉండాలి, అదేవిధంగా ముక్కుసూటితనం కూడా ఉండాలి. నిజమే, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ నాయకుడిగా 100 మార్కులు వేయలేను ఇప్పుడు. ఎందుకంటే అధికారం కోసం రాజకీయం చేయడం చంద్రబాబు గారికి చేత కాదు. చంద్రబాబు గారు ఎప్పుడు భావితరాల భవిష్యత్తు, ఉత్తమ సమాజ నిర్మాణం గురించే ఎక్కువగా తపన పడుతుంటారు. రాజకీయ రంగుటద్దాలలోంచి చంద్రబాబు గారిని చూసేవారికి చంద్రబాబు గారు అంటే ఏమిటో అర్థం కాదు. ఇందుకు సొంత పార్టీ వారు కూడా మినహాయింపు కాదు. ఎన్నికల్లో చంద్రబాబు గారి గెలుపోవడంనే పరిగణలో తీసుకుని రాజకీయ విశ్లేషణ జరుగుతుంటాయి. వాస్తవానికి గెలుపోవడంలో చంద్రబాబు గారిని ఎంతమాత్రం ప్రభావితం చేయలేరు. వాటన్నిటికీ అతీతుడైన స్థితప్రజ్ఞుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈ వాక్యాలే ముఖ్యంగా పుస్తకం ఏ రకం ఉందనే దానికి, అన్నం తినడానికి ఒక మెతుకు చూస్తే చాలు. అదే రకంగా ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ కానీ, ఈ పుస్తకంలో ఉండే భావజాలం కానీ చక్కగా వ్యక్తమవుతుంది. అదే రకంగా ఆయన ఆఖరి వాక్యాలు సెమంతకు మందనే పేజీలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. చంద్రబాబు గారు మన తెలుగు జాతి సంపద, జాతీయ సంపద. ఆ సంపదను కాపాడుకోవడం మన కర్తవ్యం. భారత ప్రస్తుత పరిస్థితుల్లో, రాష్ట్రం యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరం, అనివార్యం అని ఒక డైరెక్షన్ కూడా రచయిత ఇవ్వడం జరిగింది. ఇలా ఈ పుస్తకాన్ని చూస్తుంటే నిజంగా ఈ రోజున ఈ పుస్తక ఆవిష్కరణకి పాత్ర పంచుకునే అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుడు, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ గెన్ని కృష్ణ గారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పుస్తక సృష్టికర్త నాకు చాలా సన్నిహితులు, ఆత్మీయ మిత్రులు శ్రీ రామనాథన్ గారు. ఎందుకంటే రామనాథన్ గారు నేను కూడా చాలాసార్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలుసుకోవడం,
వారికి చంద్రబాబు గారితో సాన్నిధ్యం, అదేవిధంగా నాకు కూడా సాన్నిధ్యం ఉండడం, ఇవి మా ఇద్దరి కలయిక కూడా అనేక సార్లు మాకు చక్కటి ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ యూజ్ చేసుకోవడంలో మంచి సందేశాలు దొరికినాయి. మీకు అందరికీ తెలుసు, చిరంజీవి మాస్టర్ మాట్లాడిన తర్వాత మేము ఎవరు మాట్లాడినా కూడా అది ఇంచుమించు ఫేడ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఆయన మంచి విద్యావేత్త, అదే కాకుండా ఆయన పేరు చెప్పగానే అందరూ కూడా ఆయన మాకంటే వయసులో చాలా చిన్నవాడు అయినప్పుడు కూడా ఆయన పట్ల ఒక గౌరవభావం, గురుభావం నాకు అందరికీ ఉంది. వారు ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన తర్వాత ఈ పుస్తకం గురించి ఎక్కువ మాట్లాడడం అనేది అప్రస్తుతం అవుతుంది, అసందర్భం కూడా అవుతుంది. అదే రకంగా మరో ఎమ్మెల్సీ శ్రీ వర్మ గారు, మా సహచర శాసనమండలి సభ్యులు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహుతులైన సదస్సులకు, మిత్రులకు, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీకు అందరికీ తెలుసు, నా 40 సంవత్సరాల తెలుగుదేశం ప్రయాణంలో సుమారు ఇంచుమించు 15 సంవత్సరాల పాటు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారితో అతి సన్నిహితంగా మెలిగే అవకాశం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయనతో అనేక సందర్భాల్లో పర్సనల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు, రాజకీయ కార్యకలాపాలు కానివ్వండి, లేదా ఆయనకున్న విజన్ని మాతో పంచుకునేటప్పుడు కానివ్వండి, చూస్తుంటే నిజంగా ఆయనతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్గా మాకు అనిపించేది. నిజం చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక లైవ్ యూనివర్సిటీ అనడంలో కూడా అతిశయక్తి లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరిస్తూ ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా ఈ క్రిటికల్ పీరియడ్లోనే అనేక పుస్తకాలు వచ్చాయి. అందులో ఒకటి మన చంద్రబాబు అనంత భావజాలిక పుస్తకం. ఇదే కాకుండా డీకోడింగ్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పి పెద్దిరామారావు గారి పుస్తకం ఒకటి వచ్చింది. వీటన్నిటిలో కూడా ఆయన్ని ఇంచుమించు స్కాన్ చేసి, అంటే ఆయన శరీరాన్ని స్కాన్ చేయలేదు కానీ ఆయన యొక్క భావాలని, ఆయన యొక్క అంతరంగాల్ని స్కాన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడో మిస్ అవుతున్నాం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఒక దార్శనికవేత్తగా, ఒక విజనరీగా, ఒక అభివృద్ధి కాముకుడుగా, ఇలా ఎన్నో కోణాల్లో మనం ఆయన ఒక అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాం. కానీ ఆయన ఉండే మానవతావాద దృక్పథాన్ని మనం ఎక్కడో మిస్ అవుతున్నామని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను ఆయనతో క్లోజ్గా మాట్లాడేటప్పుడు కానీ, ఆయన యొక్క విజన్ కానీ, లేదా ఆయన యొక్క మేనిఫెస్టోలు కానీ దాని గురించి చర్చించేటప్పుడు నాకు ఆయనలో ఒక దార్శనికవేత్త, అభివృద్ధి కాముకుడు కంటే ఆయనలో ఒక మానవతావాది దృక్పథం నేను బాగా ఆకట్టుకున్నాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఒక సామాన్యుడిని, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఏ మేనిఫెస్టో పెట్టినా, ఏ అభివృద్ధి చేసినా కూడా దాని చుట్టూనే తిరుగుతుండేది. మీకు దానికి ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ. ఈ రోజున హైదరాబాద్లో ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి హైటెక్ సిటీ నిర్మించి దాన్ని ఒక దేశానికే కాదు ప్రపంచానికి ఒక బ్రాండ్గా చూపించాడు ఆయన. అది మనకి కంటికి కనబడే సత్యది. కానీ ఆ హైటెక్ సిటీ వెనక కూడా ఆయన యొక్క మానవతా దృక్పథం ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున అది ఒక అభివృద్ధే కాదు, అది ఒక సాంకేతిక విశ్లేషణే కాదు, నిజంగా అది పేదవారికి ఉపాధి కల్పన కూడా అయింది. అనేక మంది పేదవారి పిల్లలు సాంకేతికంగా నైపుణ్యం సంపాదించి ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రూపుదిద్దుకోవడం కూడా అవకాశం కలిగింది. మీరు ప్రతి పల్లెటూరులో చూడండి, ప్రతి పల్లెటూరులో కూడా ఒక సామాన్య మానవుడు, సామాన్య కుటుంబీకుడు యొక్క బిడ్డ ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రూపొంది ఈ రోజున అతని తల్లిదండ్రులు కానీ అతను కానీ ఈ రోజున ఎంతో చక్కటి జీవితాన్ని నిలబెట్టుకున్న సంగతి మనకు అందరికీ తెలుసు. అంటే ఇందులో సంక్షేమం లేదంటారా? అంటే నేను హైటెక్ సిటీలో కూడా ఒక సంక్షేమాన్ని మనం చూడాలి, ఒక మానవతావాదాన్ని చూడాలి. ఆయన బిల్ క్లింటన్ పక్కన కూర్చున్నా, లేదా బిల్ గేట్స్ పక్కన కూర్చున్నా కూడా ఆయన ఆలోచించేది ఒకటే, వీరి ద్వారా నేను రాష్ట్రానికి ఏం సాధించగలగాలి,
నేను రాష్ట్రాన్ని సాధించిన దాని మీద పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమం చేయగలుగుతాను అనేది ఆయన ఒక ఆలోచన. ఈ రకంగా ఆయన ఒక మానవతా దృక్పథాన్ని మనందరం ఎక్కడో మిస్ అవుతున్నామని చెప్పి అనిపిస్తుంది. ఆయన 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన రాష్ట్రానికి చేసిన సేవలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన విషయాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి నిలపడం కోసం ఆయన కాలంతో పాటు పరుగులు పెట్టాడు. ఆయన అదే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఇంచుమించు తాను సమర్పించుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఏ రకంగా గట్టెక్కించాలి, ఈ రాష్ట్రాన్ని తిరిగి ఏ రకంగా పూర్వవైభవం తీసుకురావాలని దానికోసం తాను సమర్పించుకున్నాడు అనేది చాలా పెద్ద పదం. అంటే ఇంచుమించు ఆయన అనుక్షణం కూడా పరితపించి తన యొక్క అన్ని శక్తుల్ని కూడా దానికోసమే దారిపోసాడు. మనకు తెలుసు, అమరావతి నిర్మాణం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఆయన కాలంలో పరుగులెట్టించిన పథకాలు తిరిగి 2019లో కూడా ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే బహుశా 5 కోట్ల ఆంధ్రుల తలరాతలే అపూర్వంగా మారి ఉండేవని చెప్పి నేను మీకు సందర్భంగా మనం చేసుకున్నాను. ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఆయనతో డిస్కషన్ జరిగినప్పుడు ఆయన ఒక ఫ్లోలో ఒక వ్యక్తి పుట్టుక నుంచి చరమాంకం మహాప్రస్థానం వరకు వివిధ దశల్లో ఆ వ్యక్తిని ఏ రకంగా మనం ఆదుకోగలం, ఆ కుటుంబాన్ని ఏ రకంగా మనం అభివృద్ధిలోకి తీసుకురాగలం అనే దానికి వివిధ దశల్లో పుట్టుక నుంచి మహాప్రస్థానం వరకు కూడా అన్ని దశల్లోనూ కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాయంటే ఆయనలో ఎంత మానవతావాదం ఉందనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను మీకు సందర్భంగా మనం చేసుకున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక మహా వ్యవస్థ, ఆ వ్యవస్థకి ప్రతిరూపం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చివరిగా నేను ఒక ఇచ్చేదంటే కృష్ణ గారు నాకు పెద్దగా టైం ఇవ్వడం లేదు. కానీ కృష్ణ గారికి నేను ఒక అసైన్మెంట్ ఇవ్వదలుచుకున్నాను ఈ సందర్భంగా. మీకు శ్రీనివాస్ ప్రసాద్ లాంటి మంచి రచయిత దొరికాడు. రామనాథన్ గారు చాలా సద్వినియోగం చేసుకున్నాడు అయింది. దీన్ని నేను చెప్పిన కోణంలో కూడా ఒక పుస్తకాన్ని మీరు రచింపజేస్తే ఆయన చేత, ఎందుకంటే మనం ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, ఒక అభివృద్ధి కాముకుడు, ఒక అభివృద్ధి ప్రదాత, ఈ రకమైన వర్డింగ్స్ తోటి మనం మాట్లాడుతున్నాం. కానీ ఆయనలో ఉండే మానవతావాదాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నాం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పైతే నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా తన చుట్టూ సెంట్రలైజ్ చేసుకుంటారు. తన పరిధి చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ పరిధి ఉండే కుటుంబాలు మన రాష్ట్రంలో ఇంచుమించు 100కి 60% ఉన్నాయి. మిగిలిన 40%, 30% మాత్రమే కొంత ఆలోచించగలిగి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి లేదా రాష్ట్రం యొక్క సంస్కరణ గురించి ఆలోచించే కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి, 40% మాత్రం. కానీ ఏదైతే ఈ 60% ప్రజలకి, 60% కుటుంబాలకి ఆయన యొక్క భావజాలాన్ని మనం పూర్తి స్థాయిలో రీచ్ చేయలేకపోయినది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకు తెలుసు, ఆయన అభివృద్ధి లేనిదే సంక్షేమానికి ఆస్కారం లేదు, అదే రకంగా సంక్షేమం లేని అభివృద్ధికి అర్థం లేదు. అదే ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో ఆయన అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో అభివృద్ధి ఒకటే లైమ్లైట్లోకి వచ్చింది. ఆయన చేసిన సంక్షేమం అంతా కొంచెం మరుగున పడిందని నా యొక్క భావన. ఈ సందర్భంగా ఆయన్ని మనం కొంత ఇంకా ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఈ ఈ ఈ ప్రస్తుత వర్తమాన రాజకీయ పరిస్థితులను బట్టి కూడా మనం మన యొక్క భావజాలను మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ యాంగిల్లో కూడా మీరంతా కృషి చేస్తారని, చివరగా ఒక్క మాట, నా జాతి కళల్లో సూర్యుడిని వెలిగిస్తాను, ఆర్థిక అసమానత లేని సమాజాన్ని నేను చూస్తానని శ్రీశ్రీ మాటలు. ఆ శ్రీశ్రీ మాటలే ఆయనకు అంతరంగం ఈరోజు. అదే ఆయన తపన. ఆయన యొక్క శ్వాస ధ్యాస కూడా ఈ ప్రజల గురించి ఉంది. ప్రజలకు నేను ఏ రకంగా నేను న్యాయం చేయగలను అనేది దాని మీదే ఆయన ఎక్కువగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని మరింతగా మనం ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు సందర్భంగా మనం చేసుకుంటూ, ఇటువంటి పుస్తకమే ఆయన యొక్క మానవతావాదం దృష్టితో ఆయన చేసిన కార్యక్రమాన్ని, ఒక పుస్తకాన్ని మనం త్వరలోనే శ్రీనివాస ప్రసాద్ ద్వారా చూస్తాం. దానికోసం చిరంజీవి గారు మీరంతా కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఒకసారి నేను అప్పట్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో, అప్పట్లో ఎన్నికల్లో ఆయన యొక్క ₹2 బియ్యం పెట్టడం కానివ్వండి, లేదా శాశ్వత గృహ నిర్మాణ పథకం పెట్టడం కానివ్వండి, వాటికి కొన్ని కారణాలు ఆ రోజు మనం చూసాం. ఒక రోజున ఆయన చైతన్య రథంపై ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆయన దారి ప్రక్కన ఉండే ఒక పూరి గుడిసెలో కోరిన వర్షం కురుస్తోంది. ఒక తల్లి తన చిరిగిపోయిన చీరనే కప్పి తన బిడ్డ మీద కప్పి వర్షం తగ్గకుండా చేస్తున్న దృశ్యాన్ని ఆయన చూశాడు. ఆయన అప్పట్లో ఆయనకి అనిపించింది, ఆయన మదిలో మెదిలింది, శాశ్వత గృహ నిర్మాణ పథకం కావాలి. అందుకనే ఎన్టీ రామారావు గారు ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పటి వరకు పూరి గుడిసే శాశ్వత గృహాన్ని అనుకునే సమయంలో శాశ్వత గృహ నిర్మాణ పథకం. అంతేకాకుండా ఆ రోజుల్లో మనకి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనూ తెలంగాణ జిల్లాల్లోనూ పండగకో పబ్బానికో వరి అన్నం వండుకోవడం అనేది అప్పట్లో ఒక ఆనవాయితీ. దాన్ని మార్చాలి, అందరూ కూడా వరి అన్నాన్ని తినాలి, అందరూ కూడా పౌష్టికాహారం పొందాలి అనే ఉద్దేశంతో కేజీ ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టడానికి మూల కారణం అది. ఇలా అనేక అంశాలు ఉంటాయి. అదే రకమైన ఆలోచనలు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్రలో కానివ్వండి, లేదా ఆయన విస్తారమైన రాజకీయ జీవితంలో కానివ్వండి, ఆయన అనేకం చూసాడు. వాటిని ఆయన యొక్క మేనిఫెస్టోలో పెట్టాడు. చివరగా మొన్న మేనిఫెస్టోలో సంపద సృష్టి, సంక్షేమం, పూర్ టు రిచ్, ఈ మూడనే మన కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో ఓటర్లు ఆకర్షించుకోవడానికి చేసిన ప్రణాళికలుగానే కనబడతాయి తప్ప ఆయనలో ఏ ఉద్దేశంతో ఆ మూటిని పెట్టాడు అనేది మనందరం కూడా చాలా విపులంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టి అనేది ఏదైతే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ద్వారా, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచి అదే సందర్భంగా సంపదను కూడా సృష్టించడం, సంపదను సృష్టించిన దాన్ని మళ్ళీ తిరిగి పేదలకే అందేలా వారిని పూర్తి రిచ్ అంటే సాధారణంగా ఈ రోజున పరిస్థితులు చూస్తే పేదవాడు మరింత పేదవాడుగా ఉన్నాడు, సంపన్నులు మరింత సంపన్నులుగా ఉన్నారు. కానీ ఆయన ఈ రోజున ఆపన్నులను సంపన్నులు చేయడం అనేది అది నిజంగా ఎంతటి విప్లవ భావం అనేది మనందరం కూడా గుర్తించుకోవాలి. ఆయనలో ఉండి ఈ కోణాలన్నింటినీ కూడా మనం మిస్ అవుతున్నాం అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పగలను, మన రచయిత శ్రీనివాస ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించడం కానీ, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడం కానీ చాలా వరకు సఫలీకృతమయ్యాడు. నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అంతరంగాన్ని ఆవిష్కరించడం అంటే మరో క్షీరసాగర మదనమే అని చెప్తూ మనకి అవకాశం కల్పించిన కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పాకలపాటి రఘువర్మ గారు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. గని కృష్ణ గారు ఈ సభను ఏర్పాటు చేయడం
వాళ్ళ తాలూకా గొప్ప మనసుకి నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి వివి చౌదరి గారు అయితే అవనివ్వండి, ఆదిరెడ్డి అప్పారావు గారు అయితే అవనివ్వండి, వాళ్ళ తాలూకా నాయకత్వంలో ఈ గోదావరి ప్రజలైతే అవనివ్వండి, నాయకులు అయితే అవనివ్వండి, మంచి పరిపాలనని చవిచూసిన సందర్భాలు అయితే ఉన్నాయి. తెలుగుదేశానికి ఆవిర్భావకర్త మహనీయుడు నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పుస్తకాన్ని రచించినటువంటి మరి శ్రీనివాస్ ప్రసాద్ గారు 44 పేజీల్లో చాలా చక్కని విషయాన్ని అందించారు. మరి ఆయన తాలూకా పరిపాలన దక్షత అయితే అవనివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ అయితే అవనివ్వండి, చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అక్షర సత్యాలు. మరి చిరంజీవిరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర, వారి గురించి చెప్పనవసరం లేదు, వారి భాషలో చూశారు. బహు గొప్ప మేధావి, చిన్న వయసులోనే ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని సంతరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి 10,000 మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ అక్కడ చదువుకొని వారు ఎంఆర్ఓలుగా అలాగే టీటీఓలుగా చాలా పదవి అలంకరించడానికి మరి బాధ్యత చేపట్టడానికి అవకాశం కల్పించారు. అటువంటి మేధావిని ఎంపిక చేశారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా గొప్పతనం. ఇక్కడ శ్రీనివాస్ ప్రసాద్ గారు ప్రతి సందర్భంలో కూడా ఏం చేశారు, ఏం చేయగలరు మన నాయకులు అని చెప్పేసి సందర్భం పుస్తక రూపంలో చేయడం చాలా సాహసోపేతమైన చర్య. మరి దాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రచురించుకోవాలి. రామనాథ్ గారి గురించి. కమలం బురదలో పుడుతుంది, కానీ ఆ కమలం తాలూకా వికాసం అందరికీ తెలియంది కాదు. ముత్యం ఎంత పవిత్రంగా ఉంటుందో కడిగిన ముత్యం అంటారు. ఆయన రాజకీయాలకి సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి నాయకుడికి చేదోడు వాదుడుగా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి రామనాథ్ గారిని కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తుల్ని సాహచర్యంతో రాష్ట్రం ఎంత వెనకపోయిందో ఇప్పుడు మనందరికీ తెలుసు. మనందరి తాలూకా సహకారంతో ఒక మంచి దార్శనికతతో ఉన్నటువంటి నాయకుడికి సపోర్ట్గా ఉండి మంచి పరిపాలన అందించడానికి అవకాశం కల్పించి మనం కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడు చేదోడు వాదుడుగా ఉంటే మంచి ఫలితాలు మనం సాధించొచ్చు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇందాక నుంచి కూడా రామనాథ్ గారు అని అందరూ మాట్లాడుతున్నారు. రామనాథ్ గారు ఎవరో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన తెరవానికి ఉండే వ్యక్తి. ఈ రోజుని మనందరం మీద అభిమానంతో ముందుకు తెర మీద తీసుకొచ్చాం. ఈయన్ని కొద్దిగా ఆయన గురించి పరిచయ వాక్యాలు 4 వాక్యాలు చెప్తాను. ఏపీ రెరా చైర్మన్గా ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిని అలంకరించాడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ తర్వాత ఈ టిడ్కో హౌసింగ్ స్కీమ్ అని అస్పాన్ చెప్తుంటాం కదా, అది మూలపడేసి రంగులు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా రామ్నాథ్ గారు వ్యవహరించారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగంపై మంచి పట్టు పాన్యూ సిమెంట్స్ అని ఒక పెద్ద ఇండస్ట్రీని ఆయన నెలకొల్పడం. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేదనలు భరించలేక బహుశా దాన్ని డిస్పోజ్ చేసినట్టున్నారు. ఉందండి ఇప్పుడు. ఆ తర్వాత గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFFST సంస్థకు వైస్ చైర్మన్, దీనికి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్. ప్రపంచంలోని వివిధ రంగాల్లో నిపుణులతో నిత్యం అనుసంధానం అవుతూ దేశానికి రాష్ట్రానికి భావి తరాలకు ఉపయుక్తమైన విజన్ డాక్యుమెంట్ రూపకల్పనే ఈ GFST చేపడుతుంది. చూడండి, చంద్రబాబు నాయుడు గారు చైర్మన్, ఈయన వైస్ చైర్మన్. సో చంద్రబాబు నాయుడు గారి విజనరీ వెనకాల రామ్నాథ్ గారు షాడో ఖచ్చితంగా ఉందని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన నాటికి ఆర్థికంగా ప్రపంచంలోనే మొదటి 2 స్థానాల్లోనే ఉండాలనే లక్ష్యంతో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో రామ్నాథ్ గారు కూడా భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సలహా మండలి, అఫ్రెడా, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వంటి 5 సంవత్సరాల ఏర్పాటులో రామ్నాథ్ గారిది కీలక పాత్ర. 40 సంవత్సరాల్లో
టీడీపీలో తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది ప్రముఖులతో సాంగత్యం. ఇప్పుడు ఇందాక మన చిరంజీవి గారు చెప్పారు, ఈయన అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి గారితో ఇవన్నీ కూడా మన చెప్పడం తెలుగు చెప్పడం అవుతుంది. కానీ ముఖ్యంగా కొద్ది గంటలకైతే, అంటే నిన్న సాయంత్రమే ఈయనకి అమెరికాలో పేరెన్నికైన అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్లోబలైజేషన్ అనే అంశానికి సంబంధించి గౌరవ డాక్టరేట్ పట్టాన్ని ఆయన బహుకరించారండి. ఇది మన అదృష్టం కొద్దీ ఆయన డాక్టరేట్ వచ్చిన సందర్భంగా డాక్టర్ అయిన సందర్భంగా ఇక్కడ మనకి మన ముందుకు వచ్చినందుకు మనం చాలా సంతోషించాలి ఆయనకి. ఆ తర్వాత ఎన్నో ఉన్నత పదవులు చేపట్టినప్పటికీ ఏమాత్రం భేషజాలకు పోకుండా అతి సామాన్యంగా ఉండే అసామాన్యంలో సామాన్యం అంటే అసామాన్యం లేదు. ఇప్పుడు ఇంతకీ ఈ మీటింగ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేయడం ఏమాత్రం కూడా ఎవరికి, ఎందుకంటే మీరు ఎలక్షన్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఎవరికి కూడా ఏది స్వార్థం ఏమీ లేదు. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంతమంది ఇంతసేపు ఉన్నందుకు మీకు అందరికీ, అంటే నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తాను, నేను చెప్పలేదు. ఒక్కసారి రామ్నాథ్ గారిని ఒకసారి వేది మీదకి విచ్చేసి ఈ రెండు ముక్కలు మీరు మాట్లాడితే బాగుంటుంది మా అందరికీ కూడా. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను సుమారు 60 ఏళ్ళ నుంచి రాజమండ్రి సంవత్సరానికి 3-4 సార్లు వస్తున్నాను ఇప్పుడు కూడా. కాకపోతే చాలా సంతోషంగా వచ్చేవాడిని, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, రాజమండ్రిలో పుట్టాను నేను. సో మా తాతగారు తొర్రేడు, మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఈ 60 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన బాబు గారు జరిగిన తర్వాత ఆ సంతోషం అనేది ఇప్పుడు లేదు. నేను పుట్టిన ఊర్లోనే బాబు గారు అరెస్ట్ అవుతాం అక్కడ, ఇది అప్పటి నుంచి నాకు అంత సంతోషం లేదు. నేను బాబు గారితో 40 ఏళ్ళ నుంచి ప్రయాణం చేశాను. కాకపోతే రాజకీయంగా నాకు తెలీదు, నేను రాజకీయంలో ఎప్పుడు లేను. బాబు గారికి ఏ విధంగా హెల్ప్ చేయాలో అన్ని విధాలుగా తోడ్పడి ఆయనతో పాటు కలిసి పనిచేశాను. పనిచేసినందుకు నేను అదృష్టం అనుకుంటున్నాను. అదృష్టం ఎందుకంటున్నానంటే, మన భవిష్యత్తు కోసం జాతకాలు చూపిస్తాం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ ఏమంటారంటే, మీకు ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది అంటారు. నాకు బహుశా ఆ రాసి పెట్టుండే నేను బాబు గారిని కలిశానని అనిపిస్తున్నాను. నేను 1983లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను. ఒకరోజు తెలుగుదేశం పార్టీకి ప్రింటింగ్ కావాలి అని నన్ను పిలిచారు. నాకు రాజకీయాల్లో నాలెడ్జ్ జీరో ఎందుకంటున్నానంటే, నన్ను పిలిచింది చంద్రబాబు నాయుడు గారు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అని తెలియదు. సో రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకేదో పని ఉంది, ఇట్లా చేసి పెట్టాలి అంటే, లేదండి అది డిజైన్లో తప్పు ఉంది అన్నాను. అది కాదయ్యా నేను చెప్పేది ప్రింటింగ్ కావాలి, నాకు డిజైన్ గురించి నేను ఎవడో అడిగాడు అన్నాడు. రెండోసారి కూడా డిజైన్ కరెక్ట్ కాదండి, ఆ డిజైన్తో అంటే కోపం వచ్చి ఆల్మోస్ట్ గెట్అవుట్ అన్నాడు రూమ్లోంచి. నేను లెగిస్తా, నేను 40 ఏళ్ళ క్రితం అంటే సుమారు 26-27 ఏళ్ళ వయసులో నేను, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు గొప్ప రాజకీయవేత్త అయ్యుండొచ్చు, నేను ఐ నో మై ప్రొఫెషన్, మీరు నన్ను మాట్లాడడానికి వీల్లేదు, నేను బయటకు వెళ్ళిపోయాను. మామూలుగా అయితే అదే లాస్ట్ టైం అవ్వాలా, కానీ అదే రోజున మధ్యాహ్నం పిలిచి, సారీ రామ్నాథ్ నాకు తెలియదు నీ గురించి, నీకున్న నాలెడ్జ్ మాకు ఉపయోగపడుతుంది, నువ్వు మాకు చేసి పెట్టాలని అట్లా పరిచయం అయ్యాడు. అంటే పొద్దున్నే జరిగిన దానికి చంద్రబాబు నాయుడు జీవితంలో కలవకూడదు అనుకున్నాను నేను. మధ్యాహ్నం ఆయన పిలిచి చెప్పేటప్పటికి ఇంకా ఆయనతో పాటు ప్రయాణం మొదలయ్యి అన్ని విధాలుగా ఆయనతో పాటు తోడ్పడి ఉన్నాను. ఫస్ట్లో మేము ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నేను రోజు మార్నింగ్ 5:30కే ఇలా ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కించుకుని ఇద్దరం కలిసి గండిపేట వెళ్ళాం. గండిపేట వెళ్ళేటప్పుడు ఆయన చెప్పే 20-25 నిమిషాలు ఇవాళ అనిపిస్తుందండి 40 ఏళ్ళ తర్వాత. అది నా అదృష్టంగా భావించాను, ఎందుకంటే అంత నాలెడ్జబుల్ పర్సన్, అంత శక్తి కలిగి, రాజకీయంగా నేను మాట్లాడలేదు, అంత తెలివైన వ్యక్తి,
మనకి కావాలి. ఆయనకి మనం కన్నా మనకు ఆయన కావాలి. ఈ పుస్తకం రచించిన శ్రీనివాస్ ప్రసాద్ గారితో కూడా మనం మాట్లాడింది ఏంటంటే, ఇప్పటికైనా బాబు గారి గురించి మనం బయటకు చెప్పాలి. దీంట్లో స్వార్థం ఉంది. ఎందుకంటే బాబు గారు ఇంకో 15-20 ఏళ్ళు మనకి సలహాలు ఇవ్వగలుగుతారు. వయసుతో పాటు సలహాలు ఇచ్చే ఎనర్జీస్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఆయన ఆలోచన శక్తి ఉపయోగించుకోకపోతే మన భావితరం మనం బాధపడాల్సి వస్తుందని భావించి ఈ పుస్తకం చంద్రబాబు నాయుడు గారి గురించి ఫస్ట్ టైం, ఇందాక గణకృష్ణ గారు చెప్పినట్టు, నేను 40 ఏళ్ళు పార్టీ వెనకాల ఉన్నా బహుశా నేను ఎవరో అని తెలిసేది 2-3 ఉన్నారు. చౌదరి గారిని కలిసేవాడిని, మిగిలిన ఎవరికి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో నా గురించి ఎక్కువ తెలియదు, ఎందుకంటే నేను వెనక బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తాను. సో ఇది మనం ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని ఉదాహరణలు కూడా ఆలోచించాలండి. నేను లాస్ట్ ఇయర్ నేను 5 సార్లు అమెరికా వెళ్ళానండి. బాబు గారు చెప్పిన పని మీద వెళ్ళాను. అక్కడ చాలామంది, సార్ మేము ఒక సూట్ కేసు ఒక సర్టిఫికేట్ తీసుకుని వచ్చాము, ఇవాళకి స్థిరపడ్డామని. అక్కడ ఉన్నవాళ్ళు అమెరికాలో 99% ఎవరో ఫ్లాట్లో ఉండలేదండి, అందరూ మంచి బంగ్లాల్లో ఉంటున్నారు. కనీసం 3 కార్లు 4 కార్లు పెట్టుకుని పెద్ద పెద్ద ఉద్యోగం పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కామన్ పాయింట్ ఒకటి ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మాకు వచ్చిన అవకాశం, బాబు గారు 280 ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు 3 కాలేజీలే ఉండేవి. కాకినాడలో ఒకటి ఉండేది, వైజాగ్లో ఒకటి ఉండేది, తిరుపతిలో ఉండేది. ఇప్పుడు 280 కాలేజీలు పెట్టేటప్పటికి అంతమంది ఇంజనీర్స్ బాగుపడి ఇది. ఇప్పుడు మనం పొలిటికల్గా కాకపోయినా గవర్నమెంట్ విధానం చూస్తే అందరూ వెల్ఫేర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతారు. మీరు వెల్ఫేర్కి చదువుకుని ఉద్యోగానికి ఎంత తేడా మీరు గ్రహించవచ్చు. ఇవాళ అమెరికాలో ఇండియన్స్ ఒక ఆదాయం $1,25,000, అమెరికన్స్ వాళ్ళ యావరేజ్ ఆదాయం $63,000, అంటే డబుల్. అంత ఉంది, అంత ఆపర్చునిటీ ఉంది. అంటే అమెరికా అందరూ వెళ్ళాలని కాదు, మనం కనుక కష్టపడి వ్యాపారంగా ఉద్యోగంగా చేస్తే అన్ని విధాలుగా బాగుపడే ఛాన్స్ ఉంది. వెల్ఫేర్ అనేది అవసరం. ఎవరైతే ఫిజికల్గా చేయలేరో వాళ్ళకి వెల్ఫేర్ అవసరం. కానీ 18 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా వెల్ఫేర్ ఇస్తే అది ముందు గ్రోత్ అనేది ఉండదని నేను బాబు గారి దగ్గర నేర్చుకున్నా. ఇది ఇందాక గణకృష్ణ గారు చెప్తున్నారు, 2047 అంటే 2047 అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు. అప్పటికే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? ఆ డాక్యుమెంట్స్ చేస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక సంస్థ బాబు గారు 3 ఏళ్ల క్రితం పెట్టారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. మేమందరం కలిసి 2024 నుంచి 29 వరకు ఏం చేయగలుగుతాము, 29 నుంచి రాష్ట్రం ముందుకెళ్ళాలంటే 34 వరకు ఎట్ట చేయాలా, 34 నుంచి 39 వరకు ఎట్ట చేయాలా, 2047కి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతామని అన్ని డాక్యుమెంటేషన్ చేశాం. కాకపోతే ముఖ్యంగా ఎన్ని చేయాలంటే పవర్లో ఉండాలి. ఈసారి మేము ఆశపడేది బాబు గారు వస్తారు, నెక్స్ట్ 15 years ఆయనే ఈ రాష్ట్రాన్ని నడిపించి ఒక మంచి డైరెక్షన్ తీసుకెళ్తానని ఆశిస్తున్నాను. నేను సెలవు తీసుకుని, ఎందుకంటే కనకృష్ణ గారు కూడా ఎక్కువ టైము, లక్కీగా నాకు 2 నిమిషాలు సరిపోతుంది, నాకు ఆయన చెప్పింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఏదే సార్ మీకు అప్పారా రండి సార్. ఏం లేదు సార్, మీరు అప్పారా కొట్టుకుంటూ
రామ్నాథ్ గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ప్రథమ సత్కారం చేసే అదృష్టం మాకు ఈ చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో జరిగిన అందరికీ కూడా మా అందరి తరపున సభికులందరి తరపున రామ్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జానకిరామ్ గారు మొత్తం చంద్రబాబు ఎక్స్పో అనంత భావజాలికుడు ఈ పుస్తకావిష్కరణకి కృష్ణ గారి పిలుపు మేరకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.